ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన సమన్వయకర్త, అలాగే మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారికి ఉన్నారు. వారి మండలంలోనే ఈ ఆవిర్భావ దినోత్సవం ఎలా జరుపుతున్నారు అనేది నమస్తే. చాలా బ్రహ్మాండంగా ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. అనంతపురంలో పార్లమెంట్ అలాగే మీరు ఇక్కడ నుంచి దాదాపు ఇది ఒక పండుగలా జరుగుతుంది. ఎలా పండుగ అంటే చాలా పెద్ద పండుగ. ఎందుకంటే గత ప్రభుత్వం ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 10 సంవత్సరాలు ఏమవుతుంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఎవరు అయినా కానీ ఈ సభ చేసుకోవడం ఖచ్చితంగా వాళ్ళందరూ ఏర్పాటు చేస్తున్నామని అందులో మా ఈ పార్లమెంట్ ఇన్ఛార్జీలు బంగ్లాదేశ్లో కోఆర్డినేషన్ చేస్తూ ముగ్గురు మందితో కోఆర్డినేషన్ కూడా ఏర్పడాలని చెప్పారు. సో ముగ్గురు మందితో కలిసి ఖచ్చితంగా ఎవరైతే రావాలనుకుంటే మేము బస్సెస్ కానీ వెహికల్స్ కానీ ఇప్పుడు అనుకున్నాం అలా ప్రజలందరూ కలిసి ట్రైన్ కూడా ఏమైనా స్పెషల్ ట్రైన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. సో లాజిస్టిక్ సపోర్ట్ చేసుకుని 2 days పక్కా ప్రణాళిక దాదాపు మనం చూస్తున్నా ఈ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే జరుగుతున్నారు దాదాపు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఏమైనా ఈ సభలో ఏదైతే ఉంటుందో అంటే ఎటువంటి తీర్మానాలు తీసుకుంటారు ఎందుకంటే చూస్తున్నాం తెలుసండి. ఎందుకంటే మా నాయకుడు మంచి నిర్ణయం తీసుకుంటే ఏదైనా కానీ ఆయన స్పీచ్లు ఎలా ఉంటాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్ అందరు ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ కూడా ఎక్సైటెడ్గా ఉన్నాం. మేము అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. మా నాయకుడు ఏం మాకు డైరెక్షన్ ఇస్తాడా, ఏం మాట్లాడతారా అని చాలా ఎక్సైటింగ్గా ఉందండి. సో ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని అంటే ఒక వైబ్రేషన్ సభలో సందర్భంలో చేస్తున్నారు. ఎలా ఉండదు చాలా ప్రమాణం ఉంటుంది. ఎందుకంటే మేము మాకు ఇప్పటికే లాస్ట్ మంత్ నుంచే ఫోన్లో అయితే మోగిపోతున్నాం. మేము వస్తాం, మేము రావాల్సింది ఎందుకంటే ఒక సెలబ్రేషన్స్ అన్నమాట. సో ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉండిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఇన్ని రోజులు జరిగిన బహిరంగ సభలు ఆవిర్భావ సభలు వేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. ఈ ఆవిర్భావ సభ ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున నేను తెలియజేస్తుంది. అది కాక 500 మందితో కమిటీ చేశాను ఓన్లీ సభ కోసం. సో ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు ఎమ్మెల్యే పదవి రాకపోయినా 3 పదవులు ఇచ్చారు. పంపిణీ జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు, నాయకుడు ఇప్పటికి జనసేన పార్టీకి మా నాయకుడికి అనంతపురం జిల్లా కార్యకర్తలకి నాయకులకి ఎప్పుడు రుణం ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ రావడం అంటే అందరూ కలిసి పెట్టినా అందరూ కలిసి పనిచేయడం భక్తులకు వచ్చినప్పుడు కాదు, అందరి కష్టానికి ఫలితమే ఈ పదవులు. ఖచ్చితంగా చాలా సంతోషంగా చాలా బాధ్యత కూడా మేము తీసుకెళ్తాం. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఎటువంటి బాగా ముందు కూడా ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం. అలాగే పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ సభకు ఎవరైతే సభకు రావాలనుకుంటారో పవన్ కళ్యాణ్ గారు అభినందించడం కానీ తెలిసిన కార్యకర్తలు వేయడం కానీ ఖచ్చితంగా మాకు కాంటాక్ట్లోకి రావండి. రెండు ఇన్ఛార్జెస్ కానీ నియోజకవర్గ ఇన్ఛార్జెస్ కానీ మండలాధ్యక్షులు మిమ్మల్ని జాగ్రత్తగా సభ దగ్గర తీసుకెళ్లి సభ దగ్గర అందులో జిల్లాలో బాధ్యత అలాగే మనం చూస్తే ఇప్పుడు ఎవరైతే గతంలో పవన్ కళ్యాణ్ గారిని భాషలాడుతూ ఏదైతే చేశారో అప్పుడు ఎలక్షన్ టైం కూడా పవన్ కళ్యాణ్ సభలో ఎవరెవరు ఏమేం చేశారు గుర్తు పెట్టుకున్నారు తాట తీస్తాను అలాగే తాట తీయడం మొదలైన ఒకటి సార్ ఎప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎవరైనా కానీ మాట్లాడచ్చు. అప్పుడు కొన్నిసార్లు మాకు పక్కన వ్యక్తిగతంగా మీరు పర్సనల్ పెట్టుకోకండి.